ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసులకి, మీ పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు, మన అదృష్టము కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా. మరి అంత జాగ్రత్తగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపంగానే, ద్వేషంగానే, అసహనంగానే, ఎవరితో అన్న మనస్పర్ధలుంటే మొదట వాళ్ళతో సమాధాన పడిన తర్వాత ప్రార్థనలో కూర్చోండి. ఎందుకంటే మన కోపం సూర్యుడు అస్తమించే లోపే అంతవరకే ఉండాలంట. అంటే అంతటితో ఈవినింగ్ లోపు వాళ్ళతో సమాధాన పడాలి. అది ఎవరైనా సరే అలా సమాధాన పడడం ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో ఖచ్చితంగా దేవునికి దగ్గర అవుతామో. మనం ఏది అడిగినా కూడా తండ్రి ఖచ్చితంగా మనకిస్తాడు. ఎంత మనసులో పెట్టుకొని మనం ఎంత ప్రార్థన, ఎంత భారంగా చేసినా జవాబు అనేది పొందుకోలేము. కారణం ఏంటంటే మన మనసులో ఎవరి మీదో మనకున్న ద్వేషం. కాబట్టి అలా వద్దండి. ప్రార్థనలో కూర్చునే ముందే ఎవరితోనన్నా మీరు గొడవ పడుంటే సమాధానపడి ఆ తర్వాత ప్రార్థనలో కూర్చుంటే ఖచ్చితంగా తండ్రి వింటాడు, జవాబు పంపిస్తాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక సమస్య గురించి అస్సలు ఆలోచించొద్దు. ఖచ్చితంగా నా తండ్రి నాకు పంపిస్తాడు, నాకు జవాబు పంపిస్తాడు, నాకు దారి చూపిస్తాడు అని దేవుని మీద విశ్వాసాన్ని, ఎంత ఎక్కువ విశ్వాసం కలిగి ఉంటే అంత తొందరగా జవాబు పొందుకుంటాము. కాబట్టి అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన ఈ దినమంతా ప్రభా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. పగలు మేఘస్తంభమై క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా బలవంతులు, మంచి ఆరోగ్యవంతులు, పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు, మాకన్నా మీ ఏడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు ఎంతో మంది నా ప్రభా ఈ సమయం చూడలేక, క్షేమంగా ఇంటికి చేరుకోలేక మరణించి ఉన్నారు. యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులకు ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఇంత క్షేమంగా మమ్మల్ని మీరు తీసుకురావడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరెవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ఎవరెవరైతే నా తండ్రి వారి కుటుంబాల గురించి ప్రార్థించమని అడిగారు, ఎవరెవరైతే వారు సమస్యలతో నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు, ప్రతి ఒక్కరి గృహాన్ని, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి నా ప్రభా. కుటుంబాల్లో ఉన్న గొడవలు, అసహనాన్ని, మనస్పర్ధలు నా ప్రభా తీసివేసి ప్రతి ఒక్క కుటుంబంలో నా తండ్రి శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం ప్రభా. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానన్నారు నా తండ్రి. మీ చిత్తం అయితే నా ప్రభా కుటుంబాల్లో మీ శాంతిని ప్రభా నింపమని అడుగుచున్నాం నా తండ్రి. లోకస్తులాగా లోకంలో పడిపోకుండా నా తండ్రి మరి మీ బిడ్డలు నా ప్రభా మీ కృపలో, మీ చిత్తంలో ఉన్నారు కాబట్టి మరి మీ పాదాల దగ్గర తగ్గింపు ప్రార్థన బిడ్డలు అలవాటు చేసుకుంటున్నారంటే అది కేవలం మీ కృప, మీ దయ నా తండ్రి. నా బిడ్డలు అలా మాట్లాడకూడదు, నా బిడ్డలు ఇలా తగ్గించుకోవాలి, దీన మనసు కలిగి ఉండాలని నా ప్రభా మరి బిడ్డల మీద జాలిపడి కనికరపడి తగ్గింపు ప్రార్థన నేర్పిస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ చిత్తంలో ప్రతి ఒక్కరు నా ప్రభా మీకు దగ్గర అవ్వాలి నా తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభా శాంతి సమాధానంతో నింపండి. అపవాద శక్తులు, దురాత్మ శక్తులు, సాతాను శక్తులు ప్రభా యేసు నామములో బంధించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ గొప్పతనం మీ మీదే ఆలోచన పెట్టాలి కానీ మరి ఎటువంటి లోకపరమైన ఆలోచనలు ప్రభా బిడ్డల మనసులో ఉండనివ్వద్దు నా తండ్రి. అక్కడికి వెళ్ళొచ్చాను, పలానా చోటుకి వెళ్ళొచ్చాను, పలానాది చూశాను, ఇది చేశాను, అందుకే నాకు ఇట్లా జరుగుతుంది అని ప్రభా అన్నిలాగా నా తండ్రి బిడ్డలు అపోహ పడకుండా నా తండ్రి అపవాది గురించి ఎక్కువసేపు ఆలోచించి అపవాదిని బలపరచకుండా మీ గురించి ఆలోచించి మీ శక్తిని బిడ్డలు తెలుసుకుని, మీ బాహుబలాన్ని బిడ్డలు తెలుసుకుని గ్రహించుకొని మిమ్మల్ని బలపరిచేలా అటువంటి హృదయాలు ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరికి నా ప్రభా మారు మనసు, వారి జీవితాలు మీ మాట చొప్పున ఎలా మార్చుకోవాలో బిడ్డలకు నేర్పించండి. తెలివి, జ్ఞానాన్ని ఇవ్వండి నా ప్రభా. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ ఏదైనా
మరి వాక్యం ప్రకారం నడవలేకపోతున్నాం. ఏదైనా విషయంలో తప్పు చేయాల్సిన పరిస్థితి వస్తే మీ వాక్యాన్ని గుర్తు చేసుకోవట్లేదు నా ప్రభా. అందుకే మాకు ఈ సమస్యలు. అయ్యో నా తండ్రి ఇట్లా మాట్లాడొద్దన్నాడు, ఇట్లా ప్రవర్తించొద్దన్నాడు, ఇట్లా చూడొద్దన్నాడు కదా, ఇలా ఎందుకు నేను ఇలా చేస్తున్నాను, నా హృదయం గద్దిస్తుంది, నా తండ్రి వాక్కు నాకు గుర్తొస్తుంది అని ప్రభా బిడ్డలు గ్రహించలేకపోతున్నారు. మీ ఎడల భయం భక్తి కలిగి ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. ఆత్మీయంగా మీకు ఎలా దగ్గర అవ్వాలో బిడ్డలకు నేర్పించండి. ప్రతి ఒక్కరి హృదయాలు మీరు పట్టుకోండి ప్రభా. మీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాం. మీ పరిశుద్ధతని, మీ పరిశుద్ధాత్మని మా నుంచి తొలగిపోనివద్దు నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మ, మీ పరిశుద్ధాత్మ కృమ్మరించమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ విషయంలో బిడ్డలు జారిపోతున్నారు, ఏ విషయంలో బిడ్డలు మీ వాక్యం మా ప్రకారం నడుచుకోవట్లేదు, ఏ విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తిస్తున్నారు, గ్రహించుకునే హృదయాన్ని, జ్ఞానాన్ని, తెలివిని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. భారంగా ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాం, కానీ జవాబు పొందుకోలేకపోతున్నాం అని ప్రభా బిడ్డలు దాని గురించి జవాబు రావట్లేదని ఆలోచిస్తున్నారు. కానీ అసలు నేనేం తప్పు చేశాను, నేనెక్కడ జారిపోయాను, నేను చేసిన పని వల్ల నా తండ్రి హృదయం ఎంత నొచ్చుకొని ఉండింది, అందుకే కదా నా ప్రార్థనకు జవాబు రావట్లేదు అని ప్రభా గ్రహించుకోలేకపోతున్నారు. జాలిగల దేవ, కరుణగల దేవ, బిడ్డల మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవ, ఈ లోక జ్ఞానంతో వెర్రివాళ్ళంగా ఉన్నాం నా తండ్రి. మాకున్న వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. పరలోక జ్ఞానాన్ని పొందుకునే అర్హత అయితే మాకు లేదు ప్రభా. అయినా సరే ఆశ నా తండ్రి, మీ జ్ఞానం మాకు అనుగ్రహించండి నా ప్రభా. మరి సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి మేము గంటల ఆలోచించకుండా ఈ సమస్య ఎలా తీసేయాలి, ఎవరిని అడగాలి, ఎవరి మీద నేను ఆధారపడాలి, ఎవరు నాకు సహాయం చేస్తారు అని ప్రభా లోకస్తులాగా మేము ఆలోచించకుండా సమస్య ఎందుకు వచ్చింది, సమస్య నా తండ్రి పాదాల దగ్గర పెట్టాను, అయినా జవాబు రావట్లేదంటే నేనే ఎక్కడో జారిపోయి ఉంటాను. నా ఇంట్లో వాళ్ళు ఏదైనా విషయంలో దారి తప్పిపోయారా, నేను అడుగుతాను నా తండ్రి పాదాల దగ్గర క్షమాపణ అడుగుతాను, కన్నీటితో నా తండ్రి పాదాల దగ్గర క్షమాపణ అడుగుతాను, ఖచ్చితంగా నా తండ్రి నన్ను క్షమిస్తాడు అనే ప్రభా అటువంటి జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రభా మీరు కట్టండి నా తండ్రి. మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోయింది నా తండ్రి, కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండిద్ది నా తండ్రి. మేం కట్టుకుంటే ఇంత ఒక్క చిన్న సమస్యకే నా ప్రభా కుటుంబాలు విడిపోయే పరిస్థితులు వస్తాయి నా తండ్రి, కానీ మీ హస్తాలతో మీరు కడితే నా ప్రభా ఆత్మీయంగా బిడ్డలు నా తండ్రి మీలో నా తండ్రి మీకు దగ్గర అవుతారు, ఆత్మీయంగా ఎదుగుతారు నా ప్రభా. మరి ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఎదురైనా సరే యోబు గారి వలె స్థిరంగా విశ్వాసంతో నిలబడతారు నా తండ్రి. ఎందుకంటే మీ హస్తాలతో మా కుటుంబాలు నిర్మిస్తే నా ప్రభా మరి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు అయినా సరే వాటన్నిటిని తట్టుకునే శక్తి ప్రభా ప్రతి ఒక్కరు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి వైపు నేను చూస్తాను. కొండల తట్టు నేను చూసినప్పుడు నాకు ఎక్కడి నుంచి సహాయం వచ్చింది, నా తండ్రి వల్లే కదా నాకు సహాయం వచ్చేది. మనుషుల వైపు నేను చూడను, సమస్య వచ్చిందని నేను కృంగిపోను. నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి బాహుబలం తక్కువైంది కానే కాదు అని ప్రభా మీ మీదే నా తండ్రి బిడ్డలు ఆధారపడేలా, మీ మీదే ఆనుకునేలా, మీ ఆలోచన బిడ్డల హృదయాల్లో ఉండేలా, వారు ఏ పని చేస్తున్నా కూడా నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి దగ్గర నా సమస్య పెట్టాను, నేను దారి తప్పిపోతున్నాను, నా ఇంట్లో వాళ్ళు ఎవరు దారి తప్పిపోతున్నారు, అందుకే నా తండ్రి సరి చేస్తున్నాడు. ఈ శ్రమలు, ఈ కష్టాలు కొంతకాలమే, ఖచ్చితంగా నా తండ్రి ఇవన్నీ నాకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు అని ప్రభా బిడ్డలు ధైర్యంగా విశ్వాసంతో మీ వైపు తిరిగేలా మీ కృప అనుగ్రహించండి. యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని, విశ్వాసాన్ని ప్రభా మా అందరికీ అనుగ్రహించండి. యోబు గారు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి, అయినా నా తండ్రి మరి తట్టుకునే శక్తి కావాలని ప్రభా బిడ్డలు అల్లాడిపోతున్నారు నా ప్రభా. అటువంటి శక్తిని, విశ్వాసాన్ని, ధైర్యాన్ని ప్రభా మాకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరికి ఓర్పు, సహనాన్ని ప్రభా మీరు అలవాటు చేయండి నా తండ్రి. మీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి, మీ ఎడల భయభక్తులు కలిగి మీ అందును మనుషుల దయందును వర్ధిల్లడం ఎలాగో మాకు నేర్పించండి నా ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు దీన మనసు కలిగి, తగ్గింపు మనసు నా తండ్రి, సాత్వికమైన మనసు నా ప్రభా ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా తండ్రి. ఓర్పు, సహనం మీరెంత సహించారు, ఎంత తగ్గించుకున్నారు నా ప్రభా. మిమ్మల్ని హింసించే వారి గురించి కన్నీటితో మీరు మొరపెట్టారు. తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరగరు, దయచేసి వీళ్ళని క్షమించండి అని ప్రభు ఎంత గొప్పగా నా తండ్రి క్షమాపణ అడిగారు నా తండ్రి. అటువంటి హృదయాన్ని మాకు ఇవ్వండి, అటువంటి సహనాన్ని ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి. మేమైతే నా తండ్రి
తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా ప్రభా. ప్రతి ఒక్కరిని ఎదుటి వాళ్ళని క్షమించే మనసు, ఎదుటి వాళ్ళని ప్రేమించే మనసు నా తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించు నా ప్రభా. అలాగే నా తండ్రి అప్పులు ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా, ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో అప్పులు చేసి నా తండ్రి మరి ఇళ్ళు కట్టామని, అప్పులు పాలయ్యామని, పెళ్లి చేసి అప్పులు పాలయ్యామని, ఇంకా అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ బిల్ అయి అప్పుల పాలయ్యామని అనేక సమస్యలతో నా ప్రభా అప్పుల్లో ఉండిపోతున్నారు నా తండ్రి బిడ్డలు. ఒకవేళ మీ చిత్తం తెలుసుకోకుండా చేసుంటే దయచేసి క్షమించండి. తప్పిపోయిన కుమారుడు కుమార్తెలు అనుకొని నా ప్రభా బిడ్డలకు పశ్చాత్తాపడే హృదయాన్ని ఇచ్చి నా తండ్రి దయతో వారు చేసిన తప్పు క్షమించి వారికి అప్పుడు తీరే దారిని ప్రభా మీరే చూపించమని అడుగుచున్నాం. ఒక దిక్కు లేకపోయినా వేరే దిక్కు నుండి మీరు మాత్రమే సహాయం పంపించగలరు నా ప్రభా. మరి మీరు పంపించే వరకు బిడ్డలకి ధైర్యాన్ని విశ్వాసాన్ని ప్రభు బలపరచండి. నా తండ్రి నాకు ఖచ్చితంగా ద్వారాలు తెరుస్తాడు. నాదే తప్పు, నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. నా తండ్రి మనసు నొచ్చుకున్నా నేను ప్రవర్తించలేము, ఇంకా నేను ఎదురు చూడాలి, నా తండ్రి కోపం తగ్గేదాకా నేను ఎదురు చూడాలి అనే మనసుని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు తెరవండి నా ప్రభ. మరి ఏ విషయంలో బిడ్డలు నా తండ్రి మ్యారేజ్ ఇన్ని సంవత్సరాలైనా ఎందుకు గర్భఫలం పొందుకోలేకపోతున్నారు నా ప్రభ మీకు మాత్రమే తెలుసు. ఏదైనా విషయంలో మీ మాట చొప్పు నడుచుకోకుండా, ఇంట్లో వాళ్ళతో సమాధానంగా లేకుండా, భర్తకు లోపడకుండా, అత్తమామలకు లోపడకుండా, ఒకవేళ నా తండ్రి లోకస్తులాగా ప్రవర్తిస్తే దయచేసి క్షమించండి నా ప్రభ. బిడ్డల జీవితాలు వారి హృదయాలు మార్చి నా తండ్రి వారి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం ప్రభ. అందరితో సమాధానంగా ఉండే అటువంటి హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. ఓర్పు సహనాన్ని ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. నా తండ్రి ఖచ్చితంగా నా గర్భాన్ని తెరుస్తాడు. మనుషులకైతే అది అసాధ్యమే. ఎన్ని టెస్టులు చేసినా, ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా సరే మనుషులకైతే అది అసాధ్యమే. కానీ నా తండ్రికి అసాధ్యమైనది ఏదీ లేదు అని ప్రభా మీ ఎడల భయభక్తులు కలిగి విశ్వాసంతో ఎదురు చూసే హృదయాన్ని బిడ్డలకు దయచేయండి నా ప్రభా. అలాగే గర్భాశయంలో నా తండ్రి నీటి బుడగలతో ఎవరైతే ఉన్నారో, ఒకవేళ గర్భాశయంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే నా తండ్రి థైరాయిడ్తో కానీ నా ప్రభా పీసీఓడితో గర్భం అందుకోలేకపోతున్నా, లోకపరంగా ఆలోచిస్తే అన్ని సమస్యల్లాగే నా తండ్రి కనిపిస్తాయి. కానీ మీ వైపు చూస్తే ఖచ్చితంగా మీ శక్తి ప్రభా బిడ్డలు తెలుసుకుంటే చాలు నా తండ్రి. మనుషులకైతే అది అసాధ్యమే. మనుషులైతే ఎన్నో సమస్యలు చెప్తారు, దీనివల్ల దానివల్ల అని ఎన్నో కారణాలు చెప్తారు. కానీ నా తండ్రి చిత్తం అయితే ఎంతోసేపు పట్టదు, ఎన్నో రోజులు పడదు. నా గర్భాన్ని తెరవగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం. నా తండ్రి నాకు బహుమానం ఇవ్వాలనుకుంటే ఎన్నో రోజులు పట్టదు అని ప్రభా మీ ఎడల విశ్వాసంతో ఎదురు చూసేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ఎవరైతే మీ కృపను బట్టి గర్భఫలం పొందుకున్నారు, తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె మీ కాపుదలో ఉంచున్న నా ప్రభా. మరి కడుపులో ఉన్న శిశువు నా తండ్రి ఏ నెలలో ఎంత గ్రోత్, ఎంత బరువు ఉండాలో నా ప్రభా, ఎంత మంచి ఆరోగ్యంతో ఉండాలో మీ హస్తాలతో ప్రతి అవయవాన్ని ప్రభా మీరే చేయమని నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డకు కానీ ఆ తల్లికి కానీ రాకుండా ప్రభా మీ కాపుదల మీ రెండంచెల కంచె నా తండ్రి బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభా నార్మల్ డెలివరీని మీరు దయచేయండి నా తండ్రి. లోకస్తులాగా బిడ్డలు భయపడకుండా, టెన్షన్ పడకుండా, నా తండ్రి నాకున్నాడు, నా గర్భాన్ని తెరిచిన నా తండ్రికి నార్మల్ డెలివరీ ఇవ్వడం అసాధ్యమా? కాదు. నా తండ్రికి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే అని ప్రభా మీ ఎడల విశ్వాసంతో ధైర్యంగా ఉండేలా వాళ్ళ ఆరోగ్య విషయంలో కూడా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో, క్యాన్సర్తో నా తండ్రి, మరి కడుపులో గడ్డలతో నా ప్రభా, అలాగే నా తండ్రి గుండె జబ్బులతో ఎవరైతే బాధపడుతున్నారో, పెరాలసిస్తో ఎవరైతే బాధపడుతున్నారో, బీపీ షుగర్ల కంట్రోల్ ఉండట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో, మొదట నా తండ్రి వాళ్ళు ఎక్కడ జారిపోతున్నారు గ్రహించుకునే ఆ హృదయాన్ని, నూతన హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. ఆ గ్రహింపు నా తండ్రి ఎక్కడ జారిపోతున్నారు, ఎందువల్ల నాకు ఈ సమస్య వచ్చింది, నేనెక్కడో జారిపోయి ఉంటాను, నేనెక్కడో పడిపోయి ఉంటాను, అందుకే నాకు ఈ సమస్య వచ్చింది. నా తండ్రి అన్యాయస్తుడు కాడు, నన్ను సరిచేయడానికే నాకు అనారోగ్యం అనుమతించాడు అని ప్రభా పాజిటివ్గా ఆలోచించే హృదయాలను ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మీ జ్ఞానాన్ని, పరలోక జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. లోకపరంగా ఆలోచిస్తే మా వల్ల అయితే కాదు నా తండ్రి, ఎక్కడ నేను జారిపోతున్నాను అని ప్రభా మీ గొప్పతనం మమ్మల్ని సరిచేస్తుంది మీరు అని మేము గ్రహించలేము నా తండ్రి లోక జ్ఞానంతో ఆలోచిస్తే. కానీ పరలోక జ్ఞానంతో ఆలోచిస్తే ఖచ్చితంగా
నా తండ్రి నన్ను సరిచేసి నా తండ్రి నన్ను అనారోగ్యం నుండి నన్ను స్వస్థపరుస్తాడు అనే ప్రభా అటువంటి హృదయం బిడ్డలు కలిగి ఉంటారు నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా హాస్పిటల్లో ఎవరైతే అడ్మిట్ అయ్యారో, ఐసీయూలో ఉన్నారో, కోమాలో ఉన్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి యేసు నామములో సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా ప్రభా. నడుము నొప్పితో ఎవరైతే బాధపడుతున్నారో, కాళ్ళు వాపుతో ఎవరైతే బాధపడుతున్నారో, కాళ్ళ నొప్పులతో ఎవరైతే బాధపడుతున్నారో, వెన్నెముక సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో, థ్రోట్ ఇన్ఫెక్షన్, థైరాయిడ్తో ఎవరైతే బాధపడుతున్నారో, గర్భాశయ క్యాన్సర్, మరి లంగ్ క్యాన్సర్ నా ప్రభా, ఇంకా అనేక సమస్యలతో నా తండ్రి మరి క్రిటికల్ పరిస్థితులు ఎవరైతే ఉన్నారో నా ప్రభా, ఆ బిడ్డలకు నా తండ్రి ఆ కుటుంబస్తులకి మొదట ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఇచ్చి నా ప్రభా, మరి ఎవరైతే నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారో, క్రిటికల్ పరిస్థితులు ఎవరైతే ఉన్నారో నా ప్రభా, ఐసీయూలో ఉన్నారు, చాలా గడ్డు పరిస్థితి, ఇక నమ్మకం లేదు అని ప్రభా డాక్టర్లు చెప్పొచ్చు, మనుషులకైతే అది అసాధ్యమే, కానీ పరమ వైద్యులు మీరున్నారు నా తండ్రి, మీకు అసాధ్యమైనది ఏది లేదు నా ప్రభా. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి మీ శక్తి, మీ బాహుబలం, మీ ప్రేమ, మీ జాలి ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రభా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాల్లో జరిగించండి. బిడ్డల మీద మీ హస్తం ఉంచి నా ప్రభా, మీ చిత్తం అయితే, మీకు ఇష్టమైతే నా తండ్రి మీ స్పర్శ పొందుకునే అర్హత కూడా మాకైతే లేదు నా తండ్రి. ఎంత ఘోరమైన పనులు చేసాము నా ప్రభా, అయినా సరే నా తండ్రి బిడ్డల కన్నీరు కారుస్తున్నారు. వారు చేసిన తప్పు ఒప్పుకుంటుండగా జాలితో నా తండ్రి బిడ్డల మీద మీ హస్తం ఉంచి బిడ్డలకి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి నా ప్రభా. మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబస్తులకు ధైర్యాన్ని ఇవ్వండి, విశ్వాసాన్ని ఇవ్వండి. నేను భయపడను, నేను ధైర్యంగా ఉంటాను, ఎందుకంటే నా తండ్రి ఉన్నాడు. ఇక బ్రతకడు అని మనుషులైతే చెప్పొచ్చు, కానీ నా తండ్రి మరణించినా కూడా బ్రతికించగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అని ప్రభా విశ్వాసంతో మీ వైపు చూసేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ఎంత ప్రార్థన చేస్తున్నా కూడా జవాబు రావట్లేదు. నేనే తప్పు చేశాను, నేనే జారిపోయాను, నా సొంత తెలివితో నేనే తప్పు చేశాను, నా సొంత ఆలోచనతో నేనే తప్పు చేశాను, నా తండ్రి పాదాలు పట్టుకొని క్షమాపణ అడుగుతున్నా, అయినా కూడా జవాబు రావట్లేదని ప్రభా బిడ్డలు అనేక మంది నా తండ్రి ఇంకా జవాబు పొందుకోవట్లేదని బాధపడుతున్నారు ప్రభా. మరి ఏ విషయంలో బిడ్డలు జారిపోయారు, ఏ విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించారు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభా దయతో వాళ్ళు చేసిన తప్పులు క్షమించి నా తండ్రి మీ చిత్తంలో నా ప్రభా బిడ్డలకు జవాబు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మరి ఏ సమస్య గురించి ప్రభా మీ పాదాల దగ్గరకు వచ్చున్నారు, మరి అది మీ చిత్తం అయితే ఆ సమస్య తీర్చమని, తీసివేయమని అడుగుచున్నాం నా ప్రభా. మరి డబ్బులు కానీ అప్పులు కానీ ఏ సమస్య అయినా సరే నా తండ్రి మీ దగ్గరికే రావాలి. ప్రతి ఒక్కరు మనుషుల మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు, మీ దగ్గరికే రావాలి, మీ పాదాల దగ్గరికి రావాలి, మీ దగ్గరకు వచ్చి మీ సన్నిధికి వచ్చి కన్నీరు కార్చి నా ప్రభా మీ పాదాలు పట్టుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా ప్రభా. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పిన దేవ మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించేలా బిడ్డల హృదయాలు మీ వైపు తిరపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి మీ చిత్తంలో నా ప్రభా మరి బిడ్డల వివాహాలు జరిగించండి నా ప్రభా. భర్తకు లోబడే మనసు, గుణవతి అయినా భార్యను ప్రభా బిడ్డలకు చూపించండి. అలాగే మీ ఎడల భయభక్తులు కలిగి భార్యను ప్రేమించే మనసు గల బిడ్డ నా తండ్రి ఆ బిడ్డలకు జతపరచండి ప్రభా. వారిద్దరి వివాహాలు మీ చిత్తంలో జరిగితే ఎన్ని సమస్యలు వచ్చినా, వాళ్ళ మధ్యలో ఎంత మంది వచ్చినా వాళ్ళు విడిపోరు నా ప్రభా. విడిపోవాలి అనే ఆలోచన కూడా రాదు నా తండ్రి, ఎందుకంటే మీరు మీ చిత్తంలో బిడ్డలు జతపడ్డారు కాబట్టి. అటువంటి వివాహాలు నా ప్రభా మీ చిత్తంలో జరిగించమని అడుగుచున్నాం. అలాగే నా ప్రభు ఎవరైతే వివాహాలు పెట్టుకొని ఉన్నారో నా తండ్రి మరి మీరే ముందుండి లోకస్తుల్లాగా ఆడంబరాలకు పోకుండా అప్పులు చేసి ఇంకా ఘనంగా నా బిడ్డల వివాహాలు జరిగించాలి, అందరూ ఘనంగా చూడాలి, అందరూ మెచ్చుకోవాలి, అందరూ ఆశ్చర్యపోయేలా నా బిడ్డ వివాహం జరిగించాలి అనే ఆలోచన, లోకపరమైన ఆలోచనలు బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. అప్పుడు పాలవ్వకుండా ఆ వివాహాలు ఎలా జరిగించాలో మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. లోకస్తులాగా బిడ్డలు ఆలోచింపనివ్వద్దు నా ప్రభా, వాళ్ళ ఆలోచనలు మార్చివేయండి నా తండ్రి. మరి మీకు వ్యతిరేకంగా మరి పట్టణాన్ని కట్టాలనుకున్నప్పుడు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ భాషను తారుమారు చేసిన దేవా మీకే స్తోత్రం. బిడ్డలు నా తండ్రి లోకస్తులాగా లోకపరంగా ఆలోచిస్తున్నారు. లోకస్తులను చూసి నా ప్రభా మరి ఆడంబరాలకు పోయి అప్పుల పాలవుతున్నారు, అప్పులు తీర్చుకోలేని స్థితికి వెళ్ళిపోతున్నారు నా ప్రభా. బిడ్డల ఆలోచనలు మార్చండి. ఉన్నంతలోనే ఎలా సరిదిద్దుకోవాలో, ఉన్నంతలోనే ఎలా సరిపెట్టుకోవాలో
బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. అటువంటి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా మీరే ముందుండి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా, ఎటువంటి ఆర్థిక పరమైన సమస్యలు రాకుండా బిడ్డల వివాహాలు జరిగించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి మరి ఎవరైతే నా ప్రభా భార్య భర్తలు విడిపోయారో వారి ప్రభా మీ చిత్తంలో మరలా తిరిగి జతపరచమని అడుగుచున్నాం. మరి ఇద్దరిలో ఎవరు తప్పు ప్రభా మీకు మాత్రమే తెలుసు. ఎన్నో సంవత్సరాలైంది విడిపోయి ఇంకా కలవలేదు అని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు. మరి ఎందుకు గొడవ వచ్చిందో, అంత విడిపోయే పరిస్థితి ఎందువల్ల వచ్చిందో, తప్పు ఎవరితో నా ప్రభా మీ మాట పక్కన పెట్టేశారు, అందుకే ఈ పరిస్థితి వచ్చిందని బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. ఒకరి మీద ఒకరికి ప్రభా ప్రేమ కలిగించిన తండ్రి నమ్మకాన్ని కలిగించి మరలా ఇద్దరు జతపడేలా, ఇద్దరు మరలా కలుసుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డల హృదయాలు మార్చండి, తగ్గింపు హృదయాన్ని, దీన మనసును కలిగించండి, పశ్చాత్తాపడే మనసు బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. నాదే తప్పు, నేనే ఆ రోజు గొడవలే వెళ్లకుండా ఉన్నట్టయితే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. నేనే నా తండ్రి మాట పక్కన పెట్టాను, భర్తకు లోపడమన్నాడు, నేను లోపడలేదు, మాటకు మాట చెప్పాను, ఇప్పుడు చివరికి నేను ఒంటరిదాన్ని అయిపోయాను అని ప్రభా బిడ్డలు బాధపడే పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. అలాగే నా ప్రభా నా భార్యను ప్రేమించమని నా తండ్రి చెప్పాడు, కానీ నేను నా సొంత తెలివితో జ్ఞానంతో లోకస్తులాగా నేను ప్రవర్తించాను, అందుకే నాకు ఈ పరిస్థితి, ఇప్పుడు నేను ఒంటరి వాడిని అయిపోయాను అని ప్రభా తన తప్పు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా మీ చిత్తంలో తిరిగి మరల వారిని జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని ప్రభా తిరిగి ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని మీరే చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే తెల్లవారుజామున 3 గంటలకు లేచి మీ సన్నిధిలో మొరపెట్టాలని ప్రభా మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నారు, మీ చిత్తంలో నా ప్రభా బిడ్డల ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీరే నా తండ్రి. బిడ్డలు తట్టి లేపి ప్రార్థనలో కూర్చోబెట్టమని అడుగుచున్నాం. ఏ సమస్య మీరు తీర్చబోతున్నారు, ఏ సమస్యకి మీరు పరిష్కారం చూపించబోతున్నారు, ఆ సమస్య వాళ్ళ నోటి వెంట వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. దేని గురించి వాళ్ళు మొరపెట్టాలో బిడ్డలకు తెలియట్లేదు, ఏ సమస్య వాళ్ళకి భారంగా ఉందో, ఏ సమస్య మీ పాదాల దగ్గర పెట్టాలో తెలియట్లేదు ప్రభా. బిడ్డలకి తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి ఏ విషయంలో నా తండ్రి ఏ సమస్య గురించి నేను ప్రార్థన చేయాలి అనే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే మా దేశ నాయకులను ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు ప్రభా తెలివి జ్ఞానాన్ని ఇవ్వండి నా ప్రభా. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. వారి చుట్టూ వారి కుటుంబాలకు ప్రభా మీ కాపుదల ఉంచి మంచి ఆరోగ్యాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభా మరి పొరుగు దేశాలు నా తండ్రి దూర దేశాలకి పనుల కోసం ఎవరైతే వెళ్ళారో నా తండ్రి మరి డబ్బులు కడితే గానీ ఉద్యోగం ఇవ్వరు అని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు. మరి వీసా విషయంలో మీరు కృప అనుగ్రహించారు, అద్భుత కార్యాన్ని చేశారు, అన్ని టెస్టుల్లో పాస్ చేపించి నా తండ్రి ముందుకు తీసుకెళ్లారు. అక్కడ పని విషయంలో మీరే మీ కృప అనుగ్రహించారు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. ఇన్ని చేసిన మీరు నా తండ్రి, ఇన్ని చేసిన మీకు ఇక ముందుకు తీసుకెళ్లే శక్తి బలము మీకు మాత్రమే ఉంది నా ప్రభా. బిడ్డలు ఆ గ్రహింపు బిడ్డలకు ఇవ్వండి. ఇక్కడ దాకా తెచ్చిన నా తండ్రి ఇక నుంచి ముందుకు తీసుకెళ్లడా, నాకు కావలసింది నా తండ్రి ఏర్పాటు చేయడా అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరచండి. అధైర్యాన్ని ప్రభా బిడ్డలకు రానివ్వద్దు. అపనమ్మకం అవిశ్వాసాన్ని తీసివేసి మీ ఎడల విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అక్కడ పని విషయంలో నా ప్రభా బిడ్డలు ఇబ్బంది పడకుండా యజమానుడికి నా తండ్రి బిడ్డల మీద జాలి దయ పుట్టించండి నా ప్రభా. ఎవరికైనా మా మీద దయ పుట్టాలంటే మీ చిత్తమే నా తండ్రి, దయ ప్రేమ కలగాలన్నా మీ చిత్తమే నా ప్రభా. యోసేపుకు నా తండ్రి ఆ యజమానుడికి దయ పుట్టించారు నా ప్రభా. యోసేపు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి, కానీ బిడ్డలు ఊరు గాని ఊరు, దేశం గాని దేశం నా తండ్రి కుటుంబాలను విడిచిపెట్టి నా ప్రభా మరి ఎన్ని సమస్యలతో ఎందువల్ల అంత దూరం వెళ్లాల్సి వచ్చిందో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. కుటుంబాలను వదిలిపెట్టి అయిన వాళ్ళని అందరినీ విడిచిపెట్టి దేశం గాని దేశం ఊరు గాని ఊరెళ్ళి నా ప్రభా బిడ్డలు ఇబ్బంది పడకుండా మీరు బిడ్డలకు తోడుగా ఉండి నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు నా ప్రభా ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రానివ్వకుండా వారి చుట్టూ మీ కాపుదల మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. పని విషయంలో బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా యజమానుడికి వారి మీద జాలి పుట్టించి అయ్యో అంత దూరం నుంచి అందరిని విడిచిపెట్టి వచ్చారు కదా అని ప్రభా ప్రేమగా వాళ్ళతో మాట్లాడేలా నా తండ్రి వాళ్ళ హృదయాలు మార్చండి నా ప్రభా. బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి. మీ బలము శక్తితో బిడ్డల చేయదగిన పని త్వరగా పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ఈ రోజంతా గడిచిన ఈ దినమంతా మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే దయచేసి క్షమించండి ప్రభు. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. మా వల్ల ఎవరైనా ఇబ్బంది పడుంటే, మా వల్ల ఎవరైనా మా మాట వల్ల ప్రవర్తన వల్ల ఎవరైనా బాధపడుంటే క్షమించండి నా తండ్రి.
తండ్రి. వాళ్ళని క్షమాపణ అడిగే హృదయాన్ని మాకు ఇవ్వండి నా ప్రభా. ఒకవేళ ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే వాళ్ళ మీద మాకున్న కోపాన్ని తీసివేసి వాళ్ళని పూర్తిగా క్షమించే హృదయాన్ని ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి. సమస్యలు ఉన్నా సరే సమస్యల గురించి బిడ్డలు ఆలోచింపనివ్వద్దు. నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి ఉన్నప్పుడు నేను ఎందుకు ఆలోచించాలి? నేను ఎన్ని గంటలు ఆలోచించినా సమస్యకు పరిష్కారం దొరకదు. కానీ నా తండ్రి పాదాల దగ్గర పెట్టాను, ఖచ్చితంగా నా తండ్రి నాకు పంపిస్తాడు అనే ప్రభా విశ్వాసంతో ధైర్యంగా నా ప్రభా గాఢ నిద్రపోయేలా మీ కృప అనుగ్రహించండి. మరి నిద్ర లేదు, నిద్ర పట్టట్లేదు అనే బిడ్డలు లోకస్తులాగా లోకపరంగా ఆలోచిస్తున్నారు. లోకస్తులాగా ఆలోచించి మీ మీద ఉన్న విశ్వాసాన్ని కోల్పోతున్నారు ప్రభా. అటువంటి హృదయాన్ని ప్రభా, అటువంటి ఆలోచనలు బిడ్డలకు రానివ్వకుండా నా తండ్రి గాఢ నిద్ర మాకు దయచేయమని, సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరే దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.